విద్యతో పాటు ఆట పాటలలోనూ ఆసక్తి కలిగించడం ద్వారా విద్యార్థుల్లో శారీరక మానసిక ఉల్లాసానికి తోడ్పడాలని అధ్యాపకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ వాణిదేవులు సూచించారు. బేగంపేట బ్రాహ్మణవాడి రామానంద తీర్థ మెమోరియల్ ట్రస్ట్లో పిల్లల పార్కును ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి తలసాని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ భారతరత్న స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంతో ఆయన కూతురు వాణిదేవి కృషి పట్టుదల ప్రశంసనీయమని కొనియాడారు. విద్య అందరి భవిష్యత్తు మారుస్తుందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు విద్యను అందించడం భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ఎమ్మెల్సీ వాణిదేవి కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ అధికారులతో కలిసి రాంగోపాల్పేట్ డివిజన్ కలాసిగూడలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. अंदर मुंदे के अंदर जो काम है अपने आप कर लेना। मिला मिला सर ये मुका दी ఎంతో సంతోషదాయకమైన స్వామి రామానంద సంస్కారాలు వారి యొక్క ఆచరణ ఒక భారతదేశ పౌరులుగా పివి నరసింహారావు గారు రామానంద తీర్థ గురువు వారి ఆచరణ
ఎంతో కృషి చేసినటువంటి మనందరికీ తెలుసు. వారు ఒక మానవ గ్రామంలోకి రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ముందు చేయాలనేటువంటి సంకల్పంతో ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా, యావత్ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు చేయడమే కాకుండా రిఫార్మ్ తీసుకొచ్చి ఈ రోజు భారతదేశానికి ఉండడానికి ప్రధానమైనటువంటి కారకులు పివి నరసింహారావు. వారి ఆలోచించింది పిల్లలు చదువుకోవాలి, చదివే మనకు అన్ని నేర్పిస్తారనేటువంటి సంకల్పంతో మరి వారు ఆ కార్యక్రమాలను తీర్చిదిద్దడమే కాకుండా పిల్లల ఎడ్యుకేషన్ పట్ల మరి వారు చూసినటువంటి శ్రద్ధ ఆరోగ్యంలోనే మీకు అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వడం, వారికి ఆ అరుదైనటువంటి అవకాశం ఇవ్వడం, అది ఆ ప్రభుత్వానికి భారతదేశానికి గుర్తింపు. దానివల్ల పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం అనేది గొప్ప విషయం అయినప్పటికీ ఆ గౌరవము ఈ దేశ ప్రజాస్వామ్యానికి దక్కింది. అయితే వారు మన మధ్య లేకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ఈ యొక్క బ్రాహ్మణవాడి బేగంపేట ప్రాంతంలో మరి వారి కూతురైనటువంటి వాణిదేవి గారు నానా ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో నిరంతరంగా కార్యక్రమాలు, ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇల్లు ఒడిదొడుకులు ఉన్నాయని ఏదో ఒకటి చేయాలి, ఈ సమాజానికి మేలు చేయాలి, ఆ పిల్లలకు ప్రమాణమైనటువంటి చదువు చెప్పించాలి. వాళ్ళు రేపు ప్రయోజకులు అయితే వాళ్ళు పెద్దగైన తర్వాత, ప్రయోజకులైన తర్వాత నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి ప్రాంతం ఈ రామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మోడల్ స్కూల్లో చదువుకున్నామనే పిల్లల కోసం క్లాస్లో పాఠం ఎంతసేపు అన్నా చెప్తాం, కానీ ఆడుకోవడానికి సేఫ్ ప్లేస్ కావాలి. సేఫ్ వాళ్ళు అందులో ఉన్నారంటే సేఫ్గా ఉండాలి. సో మా ఎన్ఆర్ఐ అమ్మాయి, పెద్దమ్మాయి, తను 4-5 ఏళ్ల కింద ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు ఒక పార్క్ పెట్టాలమ్మా, పార్కు లేకుండా స్కూల్ ఏం నడపడం అని చాలా గట్టిగా చెప్పింది. నా బిడ్డ కదా, కొంచెం అమ్మ మీద ఎక్కువ చెప్తారు కదా. సో అట్లా నేను దీనికి పూనుకోవడం జరిగింది. కానీ ఇక్కడ కొన్ని కారణాల వల్ల చాలా రోజులు పోస్ట్ పోన్ అయింది. ఇక్కడ ఎందుకంటే నాలాలో వర్షం పడ్డప్పుడల్లా లోపలికి నీళ్ళు వచ్చేస్తాయి. అవన్నీ కూడా జిహెచ్ఎంసీ సహకారంతో, అప్పుడున్న ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు నీళ్లు రాదు, వర్షం వచ్చినా కూడా చక్కగా ఖాళీగా వెళ్ళిపోతాయి చక్కగా. సో ఇవాళ మేము ఈ పార్కు ఓపెన్ చేసుకునే అవకాశం జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మన కార్పొరేటర్ గారు మహేశ్వర్ గారు, తర్వాత ఇప్పుడే భాస్కర్ రెడ్డి గారు వచ్చారా, ఇద్దరి సహకారంతో ఇక్కడ పార్క్ నిర్మించుకోవడం జరిగింది. అట్లాగే ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఏదైనా కానీ పిల్లలు క్లాస్లో ఎంతసేపు అన్నా పాఠం చెప్పుకోవచ్చు, పాఠం చదువుకోవచ్చు, కానీ ఓవరాల్ పర్సనాలిటీ బాగా డెవలప్ కావాలంటే ఆటపాటలు చాలా అవసరం. స్వామీజీ మొదటి అంటే ఆయన 3 సూత్రాలు చెప్పేది. ఒకటి యోగా, రెండోది దేశభక్తి,